జీవితాన్ని ఒక్కసారి దిద్దుకుంటూ ప్రార్థన చేసుకోవాలి. ఇశ్రాయేలీల జీవితంలో ఓటమి ఎదురైన ప్రతి సందర్భంలో వారు చేసిందంటే వారి పాపాలు ఒప్పుకున్నారు. వారి పితరుల యొక్క పాపాలు కూడా ఒప్పుకున్నారు. వారి పితరుల పాపాలు ఒప్పుకుంటూ దేవుని యొక్క సన్నిధానంలో వారు ప్రార్థన చేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తరువాత వారు చేసిన ప్రార్థన అవసరత ఏది ఉందో అది ప్రార్థన చేశారు. ఈ ఉపవాసం కనుక ఇంకొక సందర్భం చెప్తాను మీకు. మనం చేసే ప్రార్థనలన్నీ దేవుడు వింటారా? ఇది పెద్ద ప్రశ్నే, ఆలోచించవలసిన ప్రశ్న. అన్నీ వింటారా? ఇప్పుడు చెప్పండి, అన్నీ వింటారా? ప్రభు చెప్పారు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెదకవానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ప్రతివాడు పొందును అన్న తర్వాత పొందకుండా ఎందుకుంటాం? ఎందుకంటే అది శిశువులు కుదురుద్ది. ఎవరికండి? ప్రారంభ దినాల్లో ఉన్న శిశువులకి. అందుకని ప్రారంభ దినాల్లో ఎక్కువ అద్భుతాలు జరిగాయి అంటారు సహజంగా. కానీ తర్వాత ఎందుకు అవుతుంది అంటే మనస్సు ఎక్కడో బండ మారుతుంది, ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడో మోడు వారుతున్నాం. ఆ కారణం చేత ఏమవుతుందంటే దేవుని కార్యాలు వెంటనే ఇవ్వడం. అసలు రక్షించుకున్నదే పరలోకం కొరకు, అది గుర్తుపెట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. ప్రభువు మనల్ని రక్షించింది, ప్రభువు మనల్ని పిలుచుకుంది, సంఘంలో సభ్యులుగా చేర్చబడింది. దేనికోసం? పరలోకం కోసం. ఇప్పుడు పరలోకపు బాటలో ఉండకుండా గాడి తప్పి ప్రార్థన చేసి ఏదైనా ఇస్తాడంటే ఇవ్వడం, అది సంగతి. అందుకని ఆయన అన్నాడు, మీరు అన్యాయముగా గుద్దులాడుచూ ఉపవాసం ఉంటున్నారు. ఎట్లా ఉంటున్నారట? అన్యాయముగా గుద్దులాడుచూ ఉపవాసం ఉంటున్నారట. దావీదు కూడా తన బిడ్డ అనారోగ్యంతో ఉన్నప్పుడు శిశువు ఉపవాసం ఉండి వారం రోజులు ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. కానీ తర్వాత చచ్చిపోయాడు. బతికాడా చచ్చిపోయాడా? దావీదు ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడంటే ఇక్కడ వినలే. వెనకపోవడానికి కారణం అన్వేషించాలి. ఎందుకనంటే అవకాశం ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు, ఎప్పుడు లెగిస్తే నీ దగ్గరే ఉంటున్నటువంటి వ్యక్తి హఠాత్తుగా మిద్ది మీదకి వెళ్ళి గుర్రని చూశాడు. అంతే, టపామని పడ్డాడు. పడిన తర్వాత ముసుగేసుకున్నాడు. నాతాను ప్రవక్త చెబుతుంటే అన్నాడు, అట్లాంటి వాడు నా రాజ్యంలో ఉండడానికి వీలు లేదు. ఒక్క గొర్రెకి ఎన్ని గొర్రెలు ఇవ్వాలట? 4 గొర్రెలు చెల్లించాలన్నాడు. నాతాను ప్రవక్త మామూలు ప్రవక్త కదా. ఆ మనుష్యుడవు నీవే చేయబెట్టి చూపించాడు.